రోటరీ క్లబ్ ఆఫ్ స్మార్ట్ సిటీ కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు వారి సేవలు అందించి చక్కటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు పిలుపునిచ్చారు. కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ స్మార్ట్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. క్లబ్ ప్రెసిడెంట్ పోతుల రామ్జీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు ముఖ్య అతిథిగాను, రాజీవ్ గాంధీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం వెంకట్రావు విశిష్ట అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ సామ భాస్కర్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథి డాక్టర్ ఎస్వీఎస్ రావు, నూతన కార్యవర్గం ప్రెసిడెంట్ పోతుల రామ్జీ, సెక్రటరీ నామాడి స్వామిశేఖర్, నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు. అనంతరం అతిథులను నూతన కార్యవర్గం రామ్జీ, శేఖర్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రక్తదానం చేసిన అనసూరి మోహన్ను సత్కరించారు. రోటరీ డిస్ట్రిక్ట్లో పలు అవార్డులు సాధించిన అజయ్ కుమార్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ప్రెసిడెంట్ సామంతుల అజయ్ కుమార్, సూర్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ మన రామ్జీ గారు, అలాగే మన బాహుబలి సెక్రటరీ లాంటి మన శేఖర్ గారు ప్రమాణ స్వీకారానికి ఇన్స్టాల్ చేసినకి మీరు అందరూ వాళ్ళ మీద, వాళ్ళ పెద్ద వ్యక్తులు వాళ్ళ మీద ఉన్న మీ పాస్ట్ ప్రెసిడెంట్ మీద, అజయ్ గారి మీద ఉన్న గౌరవం, వాళ్ళు చేసిన ఒక మనిషి ఒక మంచి పని చేయకపోతే ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది రొటేరియన్స్ రాదు. ఇంత నిజంగా ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో ఎంతమంది మంచి అటెండెన్స్ ఉన్నది అంటే డెఫినెట్గా పాస్ట్ ప్రెసిడెంట్, పాస్ట్ సెక్రటరీ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఎంతో మనుషులు రొటేరియన్స్ వార్డు మెంబర్ల మనుషులు చూడుతున్నారు. చాపట్లనే ఉంది, చేద్దాం అంటే ఇమీడియట్గా అటెండ్ అయ్యాను. తర్వాత ఈ రోటరీకి కనెక్ట్ అవ్వడానికి కారణం అంటే రోటరీలో చేసిన సేవా కార్యక్రమాలు చాలా బాగా నచ్చాయి. దానివల్ల అంటే రోటరీ అంటే ఏంటో తెలియదు మాకు. ఈ రోటరీ గురించి తెలిసిన తర్వాత మనం సింగిల్ అయితే కొంతమందికి చేయగలం, ఈ రోటరీ నుంచి అయితే అనేక మందికి సపోర్ట్ చేయొచ్చు అనే ఆలోచనతో మేము ఇందులో రావడం జరిగింది. అలాగే మాకు ఈ రోటరీ గురించి రవి గారు ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశారు. మాకు రోటరీ గురించి ఏంటి, ఎలా చేయాలనేది మన పాస్ట్ ప్రెసిడెంట్ గారు అజయ్ గారి సంవత్సరంలో ఈ లాస్ట్ ఇయర్ మొత్తం చాలా కార్యక్రమాలు చేశాం. దాంతోపాటుగా మేము చేసే కొద్ది ఒక అనుభవం మీద మాకు కొంచెం ఎలా చేయాలి ఏంటనేది వచ్చింది. రాజమండ్రిలో ఒక క్లబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మేము చేసేది రాజమండ్రిలో రోటరీ ఒకటి స్టార్ట్ చేద్దామని. తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు చేసాం. స్టార్టింగ్ చేసామంటే బ్లడ్ డొనేషన్ విషయంలో మనం లాస్ట్ టైం మేము 25 lakhs ఇచ్చామండి. తర్వాత కాలేజ్ ఇంటరాక్ట్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాం సార్. స్కూల్ ఇంటరాక్ట్ ఒకటి అండి. తర్వాత లాస్ట్ టైం ఓల్డ్ ఏజ్ హోమ్కి కొంతమంది ఓల్డ్ పీపుల్స్కి ఫ్రూట్స్ అని ఇవన్నీ సపోర్ట్ చేసాం. కాబట్టి మేము నా సమక్షంలో ఈ ఇయర్లో ఈ కార్యక్రమాలన్నీ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే 70% అలాంటిది 6 సంవత్సరాల క్లబ్ 100% చేయాలనిపిస్తున్నారంటే చాలా నిజంగా అభినందనీయమైన విషయం అండి. ఇంకొకటి ఏంటంటే స్టెఫనీ అర్జున్ గారు చెప్పినట్టు ఈ మధ్య రోటరీ యాక్షన్ ప్లాన్ అని ఒకటి చెప్పారు ఆవిడ. దాని ఏంటంటే ఎక్స్పాండ్ ద రోటరీ, మనం రోటరీని ఎక్కువ ఎక్స్పాండ్ చేసి మన యొక్క సామాజిక కార్యక్రమాలని ఎక్కువ చేయాల్సి, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి, అలాగే అవుట్ రీచ్ ఎక్కువగా చేయాలి. మనం ఇంతకుముందు ఎప్పుడంటే అవుట్పుట్స్ అనేది మాట్లాడడం, సపోజ్ మనం 100 చెట్లు నాటాం, రోడ్డు వేస్తాం అనేది అవుట్పుట్. మన రోటరీకి కావాల్సింది అది కాదు, అవుట్కమ్ కావాలి. ఆ రోడ్డు వేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడ్డాయి, ఎన్ని విలేజెస్ బాగుపడ్డాయి, అలాగే బెనిఫిషరీస్ కొంతమంది, సమాజం ఎంత మార్పు వచ్చింది. మనం ఏదో 100 పుస్తకాలు 100 బళ్ళు ఇవ్వడం కాకుండా ఆ స్కూల్లో మనం ఇవ్వడం వల్ల ఆడపిల్లలు కానీ టాయిలెట్స్ కంటే వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారా లేదా, వాళ్ళ హౌస్ హోల్డ్ ఇన్కమ్స్లో కొంచెం వెసులుబాటు వచ్చిందా లేదా అనేది అవుట్కమ్ అంటారు. దానికి ఎక్కువ ఎంఫసిస్ రోటరీ ఇస్తాం.